ఆయన సర్వాధికారి, అందరికి ప్రభు, అన్నిటిని సృజించిన వాడు, ప్రధానులకు కూడా ప్రభు అయి ఉన్నాడు, రాజులకి ప్రభు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిన్నటి దినం చాలా విషయాలు నేను మీతో పంచుకోవటం జరిగింది. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుండి కూడా మనం చదువుకుంటూ ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఆజ్ఞలు గైకొనాలి. ఇదేనో నేను కొన్ని విషయాలు ఒక కూడికలో చెప్పడం జరిగింది. దేవునికి మన చెవినివ్వాలి కేర్ఫుల్ గా. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి 14 వచ్చిన వరకు అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మనం ఆయన మాట వింటే, ఆయనకి చెవినిస్తే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడు స్పష్టంగా అక్కడ